హాయ్ ఫ్రెండ్స్, ఫుడ్ డిపార్ట్మెంట్లో గౌట్ జాబ్స్ వచ్చేసాయని 345 పోస్టుల భర్తీ గురించి ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి అర్హత వచ్చేసి 10+2 35,000 జీతము, సింగిల్ రిటర్న్ టెస్ట్. ఈ గౌట్ జాబ్స్ ఏపీ అండ్ టీఎస్ మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ అప్లికేషన్. ఫుడ్ డిపార్ట్మెంట్ లోపల 10వ తరగతి అర్హతతో 345 పోస్టులు. ఇవి ఏ జాబ్లు, వాటి యొక్క ఎలిజిబుల్ ఏంటి, వాటి యొక్క డేట్, స్టార్టింగ్ డేటు, ఎండింగ్ డేట్ ఏంటి, ఎట్లా అప్లై చేసుకోవాలనేది ఒకసారి వివరాలు చూద్దాము. కానీ మొదటిసారి మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మనకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ లైక్ చేయండి, వీడియో మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. మనకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుండి 345 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. 10+2 లేదా ఏదైనా ఎనీ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. పోస్ట్స్ వచ్చేసి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫరు అండ్ ఇతర పోస్టులతో ప్రకటన విడుదల చేశారు. సెప్టెంబర్ 9వ నెల 9వ తారీఖు నుండి సెప్టెంబరు 30 వరకు మనకు అప్లికేషన్ చేసుకోవడానికి టైం లిమిట్ ఇవ్వడం జరిగింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటన పూర్తి వివరాలు చూసిన వెంటనే అప్లికేషన్ అని చెప్పేసి దరఖాస్తు చేసుకునే తేదీలు ఇక్కడ మళ్ళీ సేమ్ ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 9, 2024 నుంచి స్టార్ట్, సెప్టెంబర్ 30 క్లోజ్. అర్హతలు, వయస్సు, ఖాళీల వివరాల లిస్ట్ చూడండి. పోస్ట్ పేరు అసిస్టెంట్ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లోపల ఒకటి ఉంది. ఏదైనా డిగ్రీ అండ్ పీజీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 35 వరకు ఉంటుంది. అసిస్టెంట్ డైరెక్టర్ మార్కెటింగ్ లోపల ఒక పోస్ట్ ఉంది. దీని కూడా ఎనీ డిగ్రీ అండ్ పీజీ ఆల్సో 18 to 35 సేమ్ ఏజ్ లిమిట్. అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ హిందీ, ఇది కూడా ఒక పోస్ట్ ఉంది. దీనికి కూడా సేమ్ ఎనీ డిగ్రీ, సేమ్ వయసు. పర్సనల్ అసిస్టెంట్ 27 పోస్ట్స్ ఉన్నాయి. దీని కూడా ఎనీ డిగ్రీ 18 to 30, దీనికి మాత్రం 5 years తక్కువ ఉంది. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ బాగుంటుంది జాబు, 43 పోస్ట్స్. ఏదైనా డిగ్రీ, దీనికి కూడా 18 నుంచి 30 లోపు వయసు ఉండాలి. అసిస్టెంట్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ ఒక పోస్ట్ ఉంది. ఎనీ డిగ్రీ 18 to 30 ఏజ్ లిమిట్. స్టెనోగ్రాఫర్ అంటే మనకు కంప్యూటర్ టైప్ రైటర్ అన్నట్టు, ఆపరేటర్ లెక్కనే. 19 పోస్టులు ఉన్నాయి. ఇంటర్ ఆర్ డిగ్రీ, దీనికి కొంచెం కంప్యూటరు టైప్ స్పీడ్ ఉండాలి. 18 to 27 ఏజ్ లిమిట్. సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 128 పోస్టులు, అత్యధికంగా ఇవే ఉన్నాయి. దీనికి కూడా ఎనీ డిగ్రీ 18 to 27 ఏజ్ లిమిట్. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 78 పోస్టులు ఉన్నాయి. దీనికి ఇంటర్ ఎలిజిబుల్ 18 to 27. టెక్నికల్ అసిస్టెంట్ 27 పోస్టులు ఉన్నాయి. ఐటీఐ ఆర్ డిప్లొమా, దీంట్లో కూడా డిఫరెంట్ ట్రేడ్స్ ఉంటాయి. 18 నుంచి 30 ఏజ్ లిమిట్. సీనియర్ టెక్నీషియన్ 18 పోస్ట్స్ ఉన్నాయి. ఐటీఐఆర్ డిప్లొమా, దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 27. టెక్నీషియన్, ఆఖరిగా టెక్నీషియన్ ఒక పోస్ట్ ఉంది. దీనికి ఎలిజిబిలిటీ ఐటీఐ, ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 27. మనకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ డిపార్ట్మెంట్ వారు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత విధానం ద్వారా, అంటే ఆన్లైన్ ఎగ్జామ్ అన్నట్టు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటాం. రైల్వే టెస్టులు కనుక పెట్టినట్టుగా దీనికి కూడా ఉంటుంది. అట్లా కావచ్చు, అట్లా కూడా కాకుండా ఓఎంఆర్ అంటే ఆఫ్లైన్ విధానం ద్వారా కూడా నిర్వహించవచ్చు. ఇంకా డిక్లరేషన్ కాలేదని చెప్తా ఉన్నాడు. అప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్, వీటి నుండి ప్రశ్నలు వస్తాయి. తగిన సమయం లోపల టైం లిమిట్ ఉంటుంది. రాత పరీక్ష పూర్తి చేయాలి. మనకు అప్లికేషన్ ఫీజు వచ్చేసి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కు, ఓబీసీకి
రిజర్వేషన్ ఉన్న వాళ్ళకు బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 100 రూపాయలు ఉంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు ఎటువంటి ఫీజు లేదు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. జీతం ఎంత ఉంటుందంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు గాను 7th CPC ప్రకారము మొత్తం పోస్టులను అనుసరించి 35,000 నుండి 55,000 వరకు జీతం ఉంటుంది. అలాగే ఇతర అన్ని అలవెన్సెస్ కూడా వర్తిస్తాయి. కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి SSC మార్క్స్ లిస్టు, ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ సర్టిఫికేటు, కుల ధృవీకరణ పత్రం, SC ST OBC EWS వాళ్ళకు. అన్రిజర్వ్ వాళ్ళకైతే ఏం లేదు. సాధారణ సర్టిఫికేట్ PW ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు, ఫిజికల్లీ డిజబుల్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఇతర ముఖ్య సర్టిఫికెట్లు ఏవైతే ఉంటాయో స్టడీ సర్టిఫికెట్ లాంటి మొత్తము మనము వెరిఫికేషన్ అప్పుడు తీసుకుపోయి వెరిఫై చేయించుకోవాలి. దీనికి మ్యాక్సిమము ఆన్లైన్ అప్లికేషనే ఉంటుంది. అది కూడా 9వ తారీఖున మనకు ఈ అప్లై ఆన్లైన్ అనే బటన్ ద్వారా ఓపెన్ అవుతుంది. సో 9వ తారీఖున మనకు ఏదైతే లింక్ ఉంటుందో ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. 9వ తారీఖు తర్వాత మన ఛానల్ అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.